ఆశలు లేని స్థితి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ లోకి అడుగు. వరుసగా 6 విజయాలతో సంచలనం. జోరు మీద జట్టు. దీంతో ఈసాల కప్ నమ్దే అని అభిమానుల్లో ధీమా. కానీ లీగ్ దశలో చూపించిన పోరాట పటిమను ప్లే ఆఫ్స్ లో చూపించలేకపోయింది ఆర్సీబీ. ఆ జట్టు జైత్రయాత్రకు ఎలిమినేటర్లో బ్రేక్ పడింది. అభిమానులకు మళ్లీ ఆవేదనే మిగిలింది. వరుసగా 5 మ్యాచ్ల్లో గెలుపన్నదే లేకుండా లీగ్ దశను ముగించిన రాజస్థాన్ కీలక పోరులో జూలు విదిలించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ ఆశలను కూల్చింది. ఎలిమినేటర్లో విజయంతో ఆ జట్టు క్వాలిఫైర్ 2కు చేరగా ఓటమితో బెంగళూరు కథ ముగిసింది. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం చపాక్లో సన్ రైజర్స్ తో రాజస్థాన్ తలపడనుంది. ఐపీఎల్ 17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసామాన్య పోరాటం ముగిసింది. బుధవారం ఎలిమినేటర్లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడింది. మొదట బెంగళూరు 20 ఓవర్లో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రజాత్ పటిదార్ 34, కోహ్లీ 33, మహిపాల్ లోమ్రోర్ 32 పర్వాలేదనిపించారు. అశ్విన్ 2-19, ఆవేష్ ఖాన్ 3-44, బోల్ట్ 1-16 ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లో లక్ష్యాన్ని చేరుకుంది. యశస్వి జైస్వాల్ 45, రియాన్ పరాగ్ 36 రాణించారు. సిరాజ్ 2-33తో మెరిశాడు. ఛేదనలో రాజస్థాన్కు తొలి 2 ఓవర్లో 6 పరుగులే వచ్చాయి. కానీ ఆర్సీబీ ఫీల్డర్లు క్యాచ్లు వదిలేయడంతో ఆ జట్టు ఓపెనర్లు చెలరేగారు. యాష్ దయాల్ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ను గ్రీన్ పట్టలేకపోయాడు. ఆ ఓవర్లో 4 ఫోర్లతో అతడు దూకుడు ప్రదర్శించాడు. అక్కడ నుంచి ఇన్నింగ్స్ వేగాన్ని అందుకుంది. యాష్ దయాల్ వేసిన తర్వాతి ఓవర్లో కార్డ్మోర్ ఇచ్చిన లడ్డు లాంటి క్యాచ్ను మ్యాక్స్వెల్ వదిలేశాడు. ఈ 2 క్యాచ్లు పట్టి ఉంటే ఆర్సీబీ పట్టు బిగించే అవకాశం దక్కేది. ఆ వెంటనే స్లో యార్కర్తో కార్డ్మోర్ను ఫెర్గుసన్ బౌల్డ్ చేసిన శాంసన్ జతగా జైస్వాల్ బౌండరీ వేటలో సాగిపోయాడు. అప్పుడు బౌలింగ్ మార్పు ఆర్సీబీకి కలిసొచ్చింది. గ్రీన్ ఓవర్లో స్కూప్ కు ప్రయత్నించిన జైస్వాల్ వికెట్ కీపర్ కు చిక్కాడు. ఆ వెంటనే శాంసన్ ను ఖాన్ శర్మ తెలివిగా బౌల్తో కొట్టించడంతో ఆర్సీబీ పోటీలోకి వచ్చింది. శాంసన్ క్రీజు వదిలి ముందుకు రావడాన్ని గమనించిన ఖాన్ శర్మ బంతిని వైడ్ లైన్ కు దగ్గరగా వేశాడు. శాంసన్ అది ఆడలేకపోవడం, దినేష్ కార్తిక్ స్టంప్స్ ని ఎగరగొట్టడం క్షణాల్లో జరిగిపోయింది. ఆ తర్వాత కోహ్లీ అద్భుతమే చేశాడు. లెగ్ సైడ్ బంతిని పంపించిన పరాగ్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ చిరుతల పరిగెత్తి బంతి అందుకున్న కోహ్లీ మెరుపు వేగంతో త్రో విసిరాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని అందుకున్న గ్రీన్ స్టంప్స్ ను ఎగరగొట్టాడు. కేవలం మిల్లీమీటర్ల తేడాతో జ్యూరెల్ రన్అట్ గా వెనుదిరిగాడు. కోహ్లీ స్థానంలో మరే ఫీల్డర్ ఉన్నా కూడా 2 పరుగులు వచ్చేవే. రాజస్థాన్ విజయ సమీకరణం 30 బంతుల్లో 47 పరుగులుగా మారడంతో ఉత్కంఠ రేగింది. కానీ గ్రీన్ వేసిన తర్వాతి ఓవర్లోనే రాజస్థాన్ విజయం ఖాయమైపోయింది. తొలి బంతికి ఇంపాక్ట్ ప్లేయర్ హెట్మేయర్ సిక్సర్ కొట్టగా ఆ తర్వాత పరాగ్ వరుసగా 6-4 బాదాడు. ఆ తర్వాత ఓవర్లో హెట్మేయర్ 2 ఫోర్లు రాబట్టాడు. సమీకరణం 18 బంతుల్లో 19గా మారింది. కానీ 18 ఓవర్లో పరాగ్ హెట్మేయర్ ను అవుట్ చేసిన సిరాజ్ 6 పరుగులు ఇచ్చి ఆశలు రేపాడు. కానీ ఫెర్గుసన్ వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు సిక్సర్తో పావెల్ పని పూర్తి చేశాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్ ఊపందుకుంది. బౌండరీలు వస్తున్నాయనుకునే సమయంలోనే వికెట్లు పడగొట్టి రాజస్థాన్ కళ్ళం వేసింది. ఆరంభంలో బౌల్ట్, మధ్యలో అశ్విన్, ఆఖర్లో ఆవేష్ కట్టడి చేశారు. మందకోడి పిచ్చిపై కొత్త బంతితో బౌల్ట్ హడలెత్తించాడు. 3 ఓవర్లు వేసి 6 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇవి పవర్ ప్లేలో అతని గణాంకాలు. బౌల్ట్ ఓవర్లో డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ముందుకు డ్రైవ్ చేస్తూ పావెల్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో డూప్లెసిస్ నిష్క్రమించాడు. అయినా పవర్ ప్లేలో జట్టు 50 పరుగులు చేసిందంటే కోహ్లీనే కారణం. సందీప్ బౌలింగ్ లో 4తో జట్టు బౌండరీల ఖాతా తీసిన అతను ఆవేష్ ఓవర్లో సిక్సర్ కొట్టాడు. కానీ స్పిన్నర్ల రాకతో బెంగళూరు ఇన్నింగ్స్ నెమ్మదించింది. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన గ్రీన్ సౌకర్యవంతంగా కనిపించలేదు. చాహల్ ఓవర్లో స్లాగ్ స్వీప్ కు ప్రయత్నించిన కోహ్లీ మిడ్ వికెట్ లో ఫీల్డర్ కు చిక్కడంతో ఆర్సీబీకి షాక్ తగిలింది. ఈ దశలో చాహల్ బౌలింగ్ లో వరుసగా 6-4తో గ్రీన్ వేగం పెంచేందుకు ప్రయత్నించాడు. 11 ఓవర్ల స్కోరు 82-2తో గేరు మార్చాల్సిన దశలో అశ్విన్ వరుస బంతుల్లో గ్రీన్, మ్యాక్స్వెల్ ను వెనక్కి పంపి ప్రత్యర్థిని గట్టి దెబ్బతీశాడు. చాహల్ ఓవర్లో రజాత్, లోమ్రోర్ చెరో సిక్సర్ కొట్టడంతో ఇన్నింగ్స్ కు ఊపు వచ్చిందనిపించింది. లోమ్రోర్ కొట్టిన బంతి జైస్వాల్ చేతుల్లో నుంచి బౌండరీ బయట పడింది. కానీ ఆవేష్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన వెంటనే రజాత్ అవుట్ కావడంతో మళ్లీ బ్రేక్ పడింది. దినేష్ కార్తిక్ 13 బంతుల్లో 11 బంతికో పరుగు చేయలేకపోయాడు. అతనితో పాటు లోమ్రోర్ ను ఆవేష్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. ఆఖరి ఓవర్లో స్వప్నేల్ సిక్సర్తో స్కోరు 170 దాటింది. ఐపీఎల్లో కోహ్లీ పరుగులు. లీగ్లో 8000 మైలురాయి చేరుకున్న తొలి ఆటగాడు అతనే. 244 ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ పరుగులు చేశాడు. రెండో స్థానంలో ధావన్ 221 ఇన్నింగ్స్ లో 6769 పరుగులతో ఉన్నాడు.